నమస్కారం అన్న. మా ఎమ్మెల్యే గారు సేదరెడ్డి గారికి, మా గిరియన్న గారికి నమస్కారం అన్న. కొండాయపాలెంలో గత సంవత్సరం నుంచి లో వోల్టేజ్ హై వోల్టేజ్ రెండు వస్తుందన్న. పొగులైతే లో వోల్టేజ్, రాత్రి అయితే హై వోల్టేజ్ వస్తుందన్న. మా ఊరంతా ఇబ్బంది పడుతుందన్న. టీవీలు, ఏసీలు అన్నీ బాధపడుతున్నా. మీరు వచ్చిన తర్వాత ప్రతి దగ్గర కరెంటు న్యాయంగా నాణ్యతగా ఇస్తున్నారన్న. మా కాడికి వచ్చేటప్పటికి ఏఈ గారికి ఎన్నిసార్లు చెప్పినా, లైన్ మార్గాన్ని తెచ్చినా వాళ్ళకి కనీసం స్పందన కూడా లేదన్నా. ఏదో చేస్తా ఉంటారు, వచ్చి రెక్లెస్ గా ఆ సమయానికి ఏదో ఒకటి చచ్చిపోతా ఉంటారన్నా. చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారన్నా. దయచేసి మీరన్నా స్పందించి కరెంట్ వాళ్ళకి చెప్పి మాకు లో వోల్టేజ్ లేకుండా, హై వోల్టేజ్ లేకుండా, లో వోల్టేజ్ లేకుండా కరెక్ట్గా ట్రాన్స్ఫార్మర్కి ఏర్పాటు చేయండి అన్న. మా గిరన్న, మా సేదన్నకి నమస్కారం చేసి విన్నవించుకుంటున్నామన్నా. మీరు పడుతున్న ఇబ్బందులు ఏంది? మేము పడుతున్నాం. రాత్రి అయితే 10 గంటల పైన హై వోల్టేజ్ వచ్చేస్తారన్నా. 270 వచ్చేస్తుందన్నా. స్టెబిలైజర్ పెట్టడం కూడా తప్పంట వాళ్ళు చెప్పడం, లైన్ మ్యాన్ చెప్తున్నారు. స్టెబిలైజర్ పెట్టుకోకూడదు మీరు. స్టెబిలైజర్ అంటే అంతే తక్కువ కానీ ఎక్కువ కానీ వస్తుంది, మీరు పడాలంటున్నారు. అదే ఉంటే ట్రాన్స్ఫార్మర్ చాలా ట్రబుల్ ఉందయ్యా, మీరు చేయండి అయ్యా. అదేదో ట్యాప్ పోయిందంట, ఎంత పోయిందంట అని చెప్తుంటే ఏ స్పందన లేదు. ఇదిగో అదిగో అంటారు, ఆడికి వచ్చేసి రకరకాల రెక్లెస్ గా సమాధానం చెప్తున్నారు. మా హరిజన్ వాడంటేనే ఆ లైన్ మ్యాన్కి, ఆ ఏఈ గారికి లెక్కే లేకుండా ఉందన్న. దయచేసి మా సేదరన్న, మా గిరన్న సహాయం చేయాలని కోరుతున్నామన్నా. నాకు వీడియో వచ్చింది. ఒక అతను రోడ్డు మీద కూర్చొని ఈ కరెంటు సమస్యల మీద ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఏంది ప్రాబ్లం ఏంది? కొండాయపాడు అర్జున్ వాళ్ళు ఈ కరెంటు సమస్యలు ఏంది? చేయించారా? లైన్ లాగించారా? చేయించారా? చేస్తున్నారు. అనగుంటలోనా? ఓకే. సరే, ఒక పని చేయండి అయ్య గారు, ఒక పని చేయండి. మీ ఒక్క దాంట్లోనే కాదు, మా వాళ్ళు చెప్పడం చాలా ప్రాంతాల్లో ఈ సమస్య ఉందని చెప్తున్నారు. అందుకనే సాయంకాలం 6 గంటలకు ఆఫీసులో మీటింగ్ పెడుతున్నాను. మీ ఎస్సీ గారు అందరూ రమ్మంటాను. మీరు రండి. ఈ కొండాయపాడు సెటిల్స్ పరిష్కారం చేశారా? చేస్తున్నారు. చేయించి అక్కడికి రండి. అంటే కొండాయపాడులో ఎవరైతే అతను రోడ్డు మీదకి వచ్చి ఫేస్బుక్ లైవ్ పెట్టి సమస్య చెప్పాడు ఆవేదనతో, దాన్ని సానుకూలంగా తీసుకోండి, దాన్ని వ్యతిరేకంగా తీసుకోవాలండి. ఎందుకంటే అతని బాధ, అతని సమస్య అది. అలాంటి రోడ్డుని మనం సానుకూలంగా తీసుకొని పరిష్కారం చేసినప్పుడే గౌరవం ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని సానుకూలంగా తీసుకొని పరిష్కారం చేసి నాకు కనపడండి. ఓకే. మిగతా విషయాలు మీ ఎస్సీ గారితో నేను మాట్లాడతాను. 6 గంటలకు కూర్చొని అన్ని విషయాలు మాట్లాడతాను. నమస్తే ఎస్సీ గారు. ఎస్సీ గారు, ఈ లో వోల్టేజ్ సమస్య దండిగా ఉన్న టౌన్లో కరెంటు బాగా ఇబ్బందులు వస్తున్నాయి. ఈరోజు మీరు ఎక్కడున్నారు? మీరు ఈసీ ఉంది. ఎన్నింటికి అయిపోతుంది ఈసీ? ఒక పని చేద్దాం, సాయంత్రం 6 గంటలకి మీరు ఆఫీస్కి వచ్చేయండి. మనోళ్ళందరికీ మనోళ్ళ ఆఫీస్లో ఇన్ఫార్మ్ చేస్తారు. కొంచెం క్షేత్రస్థాయిలో ఏంది పరిస్థితులు కొంచెం మనం మాట్లాడుకుని యాక్షన్ ప్లాన్ రెడీ చేద్దాం. ఓకే. ఈరోజు కొండాయపాడు ప్రాంతంలో కరెంటు సమస్యల మీద ఒక వ్యక్తి బాధాకరంగా రోడ్డు మీద కూర్చొని వీడియో పెట్టి ఆ యొక్క కరెంటు సమస్యల్ని పరిష్కారం చేసేదానికి కృషి చేయమని చెప్పారు. ఏదైతే ఆ వ్యక్తి మాట్లాడింది 100% నిజం. నేను కూడా విచారించాను. వాస్తవానికి ఆ వ్యక్తులు నాకు తెలియదు.
కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ చూడటం జరిగింది. ఆ యొక్క వ్యక్తి చేసినటువంటి పనిని అభినందిస్తూ ఉన్నా. ప్రజలందరిలో కూడా ఇలాంటి చైతన్యం ఉండాలా. ఎమ్మెల్యేలైనా అధికారులైనా ప్రశ్నించే తత్వం, నిలదీసే తత్వం ప్రజల్లో రావాలా. ఎప్పుడైతే ప్రజల్లో అధికార యంత్రాంగాన్ని కానీ, ఎమ్మెల్యేలను కానీ, మంత్రులను కానీ ప్రశ్నించే తత్వం వచ్చినప్పుడు, అది కూడా ప్రశ్నించే విధానం కూడా న్యాయబద్ధంగా చేసినట్లయితే ఖచ్చితంగా జవాబుదారీతనం పెరుగుతుంది. అందుకే ఆ వ్యక్తి పెట్టిన పోస్టుని ఆధారం చేసుకుని మిగతా చోట్ల మాట్లాడితే అక్కడే కాదు, ఇంకా కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ కరెంటు సమస్యలు దండిగా ఉన్నాయి, ఇదైతే ఈ యొక్క సమస్యలు దండిగా ఉన్నాయని చెప్పిన కూడా దృష్టి రావడం జరిగింది. అందుకే క్షేత్రస్థాయిలో వీటన్నిటిని కూడా పరిశీలించేదానికి ఈరోజు సాయంత్రం 6 గంటలకి నా కార్యాలయంలో అత్యవసరంగా అధికారులతో మీటింగ్ పెట్టడం జరిగింది. ఇంకా కూడా అన్ని ప్రాంతాలకి ఫోన్లు చేసి ప్రత్యేకంగా తెలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క కరెంటు ఏదైతే 3 ఫేజ్ కరెంట్ ఎక్కడా కూడా కరెంటు ఇబ్బందులు రాకూడదని అనేక ప్రయత్నాలు చేసి పూర్తి చేశాం. ఈ యొక్క చిన్న చిన్న సమస్యల వల్ల ఎక్కువ మంది ఇబ్బందులు పడే పరిస్థితి, కరెంటు ఇప్పుడు పడితే అప్పుడు పోవటం, ముఖ్యంగా ఇటీవల కాలంలో కొన్ని ఫోన్లు కూడా రావడం జరిగింది. పొదలకూరు ప్రాంతం నుంచి, సోపం నుంచి కూడా కొన్ని ఫోన్లు రావడం జరిగింది. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు నేను స్పందించడం ఇది మామూలే, కానీ శాశ్వత పరిష్కారం ఉండాలన్న ఉద్దేశంతో ఇంకా కూడా ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నా. ఎక్కడెక్కడైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కరెంటు సమస్యలు ఉన్నాయో నేరుగా నాకే తెలియజేయండి. నా ఫోన్ నెంబర్ కూడా దీని కింద పెడుతూ ఉన్నా. నాకే వాట్సాప్ రూపంలో కానీ, టెక్స్ట్ మెసేజ్ కానీ, ఫోన్ కానీ చేయండి, నేనే రిసీవ్ చేసుకుంటాను. ఇదే కాదు, మిగతా సమస్యల విషయంలో కూడా ప్రజల్లో ప్రశ్నించే తత్వం, నిలదీసే తత్వం రావాలా. అయితే అది బృందాయుతంగా ఉండాలా. ఆ రకంగా ప్రశ్నించే తత్వం ప్రజల్లో పెరగాలని చెప్పని కోరుతూ, ఒక మంచి కరెంటు సమస్యని, ఏ కొండాయిపడిన సమస్యని వాస్తవం చెప్పాలంటే మా నాయకులు ఎవరు కూడా దాన్ని నా దృష్టికి తీసుకురాలా. అలాంటిది ఒక పౌరుడు తీసుకొని వచ్చాడు. ఆ పౌరుడిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను.